పూర్వం మహారాజులు అంతఃపురాలు లేక యజ్ఞయాగాది క్రతువులు అక్కడ చేయకుండా నదీ తీరానికి వెళ్ళి చేశారు. దశరథ మహారాజు గారు సరయూ తీరంలో ఎందుకు చేశాడు అంటే నదీ తీరం అనేటటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎక్కడెక్కడ తపస్సు చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయో అక్కడక్కడికి వెళ్ళి తపస్సు చేసింది ఆవిడ. ఇవన్నీ ప్రమాణములు ఎందులోనూ అంటే భారతాది వేద సమానమైన గ్రంథములలోంచే లభిస్తాయి అంతే. అసలు నిజానికి ఈ అల్లరంతా ఎందుకు మొదలైందంటే ఓ గోవు వల్లేగా. అసలు ఆ నందినీ ధేనువుని 8వ వసువు అపహరించకపోతే ఈ భీష్ముడు కథ అంతా ఎక్కడది? ఇంత గొప్ప కథ నడవడానికి ఆధారం ఇది. పంచమవేదమైన భారతంలో ఇంత జ్ఞానం అందడానికి ఆధారం ఎక్కడ పుట్టింది? ఎత్తుకెళ్ళాడో ఇంకోటి చేశాడో ఆవులోంచేనా వచ్చింది? ఒక ఆవుని ఎత్తుకెళ్ళకపోతే భీష్ముడు వచ్చి ఉండేవాడు కాదు. అంటే ఆవుని ఎత్తుకెడితే భీష్ముడు పుడతాడా అండి అని అడక్కండి. ఆ సందర్భానికి అలా అన్వయం అయిందంతే. కాబట్టి ఆమె అంత గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమయ్యింది. స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అంటే ఆవిడంది, నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను. భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను. భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని ఆవిడ పొందిందా? భీష్ముడు ఆవిడ్ని పరాభవించాడా? ఆవిడ సాళ్వుణ్ణి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నా మనసు ఆయనకి ఇచ్చాను అని చెప్పగానే విప్రులకు పుణ్యాంగనలకు ఇచ్చి వెంటనే పల్లకీలో ఆవిడ్ని సాళ్వుడి దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు మాట్లాడాల. ఆవిడ్ని మిక్కిలి పరాభవించింది. ఎప్పుడు పరాభవించాడు? అసలు నిజంగా పరాభవించింది నిజమైతే అంబికా అంబాలికకి కూడా అదేగా చేశాడు. మరి అంబికా అంబాలిక ఆ మాట అనలేదుగా, విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకున్నారుగా. మరి ఈవిడ ఒక్కతేగా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని అక్కడికి పంపించేశాడు. అక్కడతో సరిపోయింది. చేసుకోకపోతే వాడి తప్పు, చెప్పకపోవడం నాన్న తప్పు, రథమెక్కినా చెప్పకపోవడం ఈవిడి తప్పు, యుద్ధం చేసినా చెప్పకపోవడం సాల్వుడి తప్పు, మధ్యలో భీష్ముడి తప్పు ఏమిటి? మిక్కిలి పరాభవం చేశాడని భారతంలో లేదు. అంటే ఆమెకి మనసులో కక్ష ఉంది కాబట్టి ఆ పేరెత్తేటప్పటికి ఏమైనా మాట్లాడదు. అంటే పగ మనసులోకి ప్రవేశించకూడదు. కానీ పగ మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి ధర్మచారిత్రం ఉన్న వాళ్ళ మీదైనా ఎంత అభాండం వేసి ఎంత వక్రదృష్టితో ఆవిష్కరించడానికైనా సిద్ధపడిపోతారు. అంబ జీవితం చెప్పట్లా, ఎక్కడో ఉండవు, అన్నిటికీ నిదర్శనాలు పురాణాల్లోనే ఉంటాయి. కాబట్టి గంగ అంది, నీది వక్రమైన చారిత్రము. ఆవిడికి తెలియదు ఏం జరిగిందో. తన కొడుకేగా భీష్ముడు, ఏం జరిగిందో తెలియందా? పరశురాముడితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదా? తాను ఎన్ని మాటలు రాయబారానికి వెళ్ళింది? యుద్ధానికి ముందు వెళ్ళింది, యుద్ధం జరుగుతుండగా వెళ్ళిందా? బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలా ఆమె అంది, నువ్వు నిష్కారణంగా భీష్ముడి మీద పగబెంచుకుని తపస్సు చేస్తున్నావు ఆయన్ని చంపుతానని. నీకు సాధ్యం కాదు, నువ్వు చంపలేవు. సరిగదా, నువ్వు ఇంత తపస్సు చేసేసావు కాబట్టి నీ శరీరము నీరైపోతుంది. ఇంచుమించు శాపవాక్యే. ఇంకా ముందుకి తపస్సు చేస్తే కదా నీ కోరిక తీరడం. అందుకని శరీరం ఉండదు, నీరైపోయి నదిగా మారిపోతుంది. మరి ఇంత పవిత్రమైన శరీరం, ఇంత తపస్సు చేసిన శరీరం ఏమైపోవాలి? నీరైపోయి ఓ బ్రతకుంటగానా అలాగా ఉండిపోతే అలా? అది నది అయితే దాని తేజస్సు దానికి ఉంటుంది. అందుకని నదీ రూపంగా ప్రవహిస్తాం. అప్పటికి మధ్యమండలంలో ఉంది అంబ. ఆమె శరీరం నీరై ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఒక పక్క శరీరం నీరై ప్రవహిస్తుంటే మిగిలిన శరీరంతో తపస్సు చేసి గంగ శాపాన్ని దాటి సగం శరీరాన్ని నిలబెట్టుకుంది నీరవ్వకుండా. ఎందుకు అంటే భీష్ముణ్ణి చంపాలన్న కోరిక తీరాలి, భగవద్దర్శనమై వరం పొందాలి. ఈ పగ సాధన కింద మారిపోయి ఉంటే అసలు అంబ జీవితం ఎంత పుణ్యప్రదమైపోయి ఉంటుండేదో, ఎంతమందికి ఆదర్శం అయిపోయి ఉంటుండేదో. అసలు ఇలా ఎవరైనా సాధన చేయగలరా అనిపించేది. కానీ ఆవిడ చేసిందంతా అంత పగతో చేసింది. సగం శరీరాన్ని మిగుల్చుకుంది. ఎలా అంటే గంగ శాపాన్ని కూడా అతిక్రమించి నిలబెట్టుకుంది. అంత తపస్సు చేసి సగం శరీరాన్ని నిలబెట్టుకుని ఆ సగం శరీరంతో తపస్సు చేస్తే భగవంతుడికి కూడా నియమాలు ఉంటాయి. అంత ఘోర తపస్సు చేసిన తరువాత ఏ కోరిక కోరుతారన్నది వదిలిపెట్టండి, ప్రత్యక్షమై తీరవలసిందే. అందుకే శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు.
ఏమి నీ కోరిక అని అడిగాడు. నేను భీష్ముణ్ణి చంపేయాలి, యుద్ధంలో భీష్ముణ్ణి చంపాలి, నాకు ఆ వరం ఇమ్మంది. ఆయన అన్నాడు నవ్వి, భీష్ముణ్ణి నువ్వు ఈ జన్మలో చంపలేవు, సాధ్యం కాదు. ఈ మేను విడిచి నీ వేగిన ఎప్పుడు ద్రుపద భూ విభునకు తొల్త పుత్రివై పుట్టి పిదప పుత్రాకృతిగాంచి శిఖండి నామమున ఉద్దండ బాహుబలమున కోదండ పాండిత్యమును పటు శౌర్యంబునొప్ప ప్రశస్తికెక్కి అని చంపగలదానవాతని నా మాట తప్ప దూరడుమని చెప్పి హరుడు సనియే ఆ ప్రొద్దు సమిధలు చాలా కూడవేయిచి అనలంబు కూర్చి అవినత క్రోధ దీప్త మూర్తి భీష్ము వధించుదానననుచు సొలసొచ్చెమునులకు అద్భుతముగా. ఎప్పుడైతే పరమేశ్వర సాక్షాత్కారమే పొందిందో మునులందరూ పరుగు పరుగున వచ్చారు. అయ్య బాబోయ్, ఒక స్త్రీ గంగశాపాన్ని దాటి శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది. అంబ ఒక గొప్ప దర్శనీయమూర్తి అయిపోయాడు. అందరూ వచ్చారు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు ఆవిడ వరం అడిగింది, నేను భీష్ముణ్ణి చంపాలని. ఆయన అన్నాడు, ఇప్పుడు కుదరదు, ఈ జన్మలో నువ్వు చేయలేవు, కానీ నీకు ఈ జన్మ పూర్తయిపోయిన తర్వాత వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి కూతురు వై పుడతావు. కూతురు వై పుట్టి కొంతకాలం కూతురుగా ఉండి తర్వాత కొడుకుగా మారిపోతావు. అలా కొడుకుగా మారిపోయిన తర్వాత యుద్ధ భూమిలో భీష్ముడికి ఎదురు నిలబడతావు. నిలబడినప్పుడు భీష్ముడు నీతో యుద్ధం చేయడం కుదరదు, నా వరం ఉంది కాబట్టి నువ్వు భీష్ముణ్ణి పడగొడతావు యుద్ధభూమిలో, అప్పుడు భీష్ముడి మరణానికి కారణమవుతావు. కాబట్టి ఈ జన్మలో మాత్రం భీష్ముడిని చంపవు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుదు. ఆమె అంది, వచ్చే జన్మలో భీష్ముడిని చంపేస్తానన్నావు కాబట్టి, నేనే భీష్ముడి మరణానికి కారణం అవుతానన్నావు కాబట్టి నా ఆయుర్దాయం పూర్తయ్యే వరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టేసి చంపేయాలి భీష్ముడు అని వెంటనే ఎండుకర్రలు తెచ్చి పేర్చి అగ్నిని రగల్చి అందులో దూకి చచ్చిపోయింది. అంటే అసలు ఆ పగకి ఎక్కడైనా అర్థం ఉందంటే దానికి ఏమైనా అంతుందా? అంటే ఆవిడ తనంత తాను శరీరం పడిపోయే వరకు కూడా ఇక వేచి ఉండలేకపోయింది. అంతసేపు నేను ఆగలేను, నాకు ఉత్తర జన్మ వచ్చేయాలి, వచ్చేసి నేను భీష్ముడిని చంపేయాలి. ఏమిటి అర్థం లేని కోరిక? పరమశివుడంతటి వాడిని దర్శనం చేయడం ఏమిటి, ఇంత తపస్సు చేయడం ఏమిటి, గుండెల్లో ఆ కక్ష ఏమిటి, ఆ పగలేమిటి అంటే దానికి ఏమని చెప్పాలి? ప్రారబ్ధం అని చెప్పాలి. భీష్ముడికి అంబ విషయంలో అంతే. ఇది నేను చెప్పట్లా, నారదుడు చెప్పాడు. ఏమని చెప్పాలంటే అంతే, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు భీష్మాచార్య అన్నాడు. ఎందుకంటే ఆవిడికి నా మీదంత పగ అని అడిగాడు. నారదుడు వచ్చి చెప్తున్నప్పుడు ఇలా చేసింది సుమా, శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు, వరం పుచ్చుకుంది, వచ్చే జన్మ వరకు ఆగనని సమిధలు పేర్చి అగ్ని రగల్చి అందులో దూకి చచ్చిపోయిందని చెప్పాడు. చచ్చిపోయింది ఏం చేసింది? అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కదా? ఎన్ని మలుపులు! అక్కడ ద్రుపదుడు తన ధర్మపత్ని కోకిలాదేవి, ఆ కోకిలాదేవికి ద్రుపదుడి వలన సంతానం కలగలేదు. ఎవరికైనా తల్లి కావాలని కోరుకుంటుందిగా. నేను తల్లి కాలేదని కోకిలాదేవి బాధపడుతుంటే ద్రుపదుడు శంకరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? భీష్ముణ్ణి చంపగలిగిన కొడుకు కావాలన్నాడు. ఆయనకెందుకు భీష్ముడి మీద పగ? ద్రుపదుడు ఒక విచిత్రమైన వ్యక్తి. మహాభారతంలో ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలని ద్రౌపదీదేవి కోసం యజ్ఞం చేశాడు. భీష్ముణ్ణి చంపే కొడుకు కావాలని శివుడి గురించి తపస్సు చేశాడు. భీష్మద్రోణుల మరణానికి, పాండవులకి ద్రౌపదీదేవి భార్య కావడానికి ఆయనే కారణం. ద్రోణుడికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? భీష్ముడేగా. భీష్ముడు ఆశ్రయం ఇచ్చి ఊరుకున్నాడా? అప్పటి వరకు కొడుక్కి పాలు పట్టడానికి అవకాశం లేని వాడిని పాండవులకి గురువుగా పెట్టాడు. గురువుని చేసి అంతఃపురంలో తనతో సమాన స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? విలువిద్యంతా ఈ పిల్లలకి నేర్పి నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు. ఏమిటి గురుదక్షిణ అంటే? వెళ్ళి అదిగో ద్రుపదుణ్ణి కట్టి తీసుకురండి అన్నాడు. అర్జునుడు వెళ్ళి కట్టి తీసుకొచ్చాడు. ఇదంతా కట్టి తీసుకొచ్చిన వాడు ద్రోణాచార్యుడు కాబట్టి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి యజ్ఞం చేశాడు. అసలు భీష్ముడు ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు. అందుకని భీష్ముడి మీద పగ. ఇప్పుడు కొడుకు కావాలి, బాగుంది అక్కడ వరకు. ఆ కొడుకు అలాంటి వాడు అయి ఉండాలి, భీష్ముడిని చంపేవాడు అయి ఉండాలి. అంటే మనసులో భీష్ముడి మీద ద్వేషభావం. ఆ భీష్ముడిని నేనేం చేయలేదు. తెరమాటు ప్రయత్నాలన్నీ ఎందుకు వస్తాయి? ఎదురుగుండా వచ్చడానికి ఏం లేకపోతే సరుకు. కాబట్టి వెనకాతల ఉండి యుద్ధం చెయ్యాలి.
తాను ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఎదురుగుండా నిలబడి పడగొట్టగలిగిన కొడుకు పుడితే తాను చెయ్యలేనిది కొడుకు చేస్తే తనకో సంతోషం. అందుకని చెప్పి శంకరుణ్ణి వరం అడిగాడు. నాకు భీష్ముణ్ణి చంపే కొడుకుని కటాక్షించమన్నాడు. ఆయన అన్నాడు, కూతురై పుట్టి పదపడి కొడుకుతనముగాంచి భీష్ముని ఆజిరంగమున చంపు అట్టి ఉజ్వలాపత్యంబు పుట్టు నీకు తప్పదిది అని రుద్రుండు చెప్పిచనియే. ద్రుపద మహారాజా, నీకో కూతురు పుడుతుంది, కంగారు పడకు. ఇదేమిటి, నేను భీష్ముణ్ణి చంపే కొడుకుని అడిగితే శంకరుణ్ణి కూతురు పుట్టింది ఏమిటి అని అనుకోకు. ఆ కూతురు తర్వాత కొడుకు అవుతాడు. ఆ కూతురు కొడుకు అయిన తర్వాత వాడు భీష్ముణ్ణి చంపుతాడు. నీకు ఆ వరం ఇస్తున్నాను, బెంగపెట్టుకోకు, నా మాట తప్పదు సుమా, అనుమానపడకు, కూతురు పుట్టి కొడుకు ఎలా అవుతాడని బెంగపెట్టుకోకు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ద్రుపద మహారాజు గారు అంతఃపురంలో వెళ్ళిపోయాడు. ఇక్కడ అంబ అగ్నిలో ప్రవేశించింది. మరి ద్రుపద మహారాజు గారికి వరం ఉంది కదా, శంకరుడి వరం. అందుకని ఇక్కడ కాలిపోయిన అంబ అక్కడ ద్రుపదుడికి కోకిలాదేవి గర్భంలో కూతురుగా పుట్టింది. శిఖండి అని పేరు పెట్టాడు. అందుకే మాట వినకుండా మొండి పట్టుదలతో పగతో ఉంటే శిఖండిలా దొరికింది ఏమిట్రా అంటుంటారు. శిఖండి అన్న పేరుతో పుట్టింది. ద్రుపదుడు కోకిలాదేవి రహస్యంగా సమాలోచన చేశారు. ఈ పిల్ల కాదు, పిల్లవాడు కదా, శంకరుడు వరం ఇచ్చాడు కదా, ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడు అయిపోతాడని చెప్పారు కదా. ఇప్పుడు కొన్నాళ్ళు ఆడపిల్ల అని చెప్పి, లేదు మా అమ్మాయి కాదు అబ్బాయి అయిపోయాడంటే అందరు అడుగుతారు, ఇదేంటి అమ్మాయిగా పుట్టి అబ్బాయి ఎందుకు అయ్యాడని చెప్తారు. భీష్ముడిని చంపడం కోసం వరం అడిగితే ఇలా ఇచ్చాడని చెప్తే కొంచెం అందరూ అదేమిటి భీష్ముడిని చంపడం కోసం వరం అడగడం ఏమిటి, అంతటి ధర్మాత్ముడు, అంతటి జ్ఞాని, అంతటి మహానుభావుడు చీ ద్రుపదుడు అంటారు. అందుకని ఎవరికి తెలియకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నాకు పుట్టింది కొడుకే అని చెప్పేశాడు. ఎవరికి తెలిసి వస్తుంది కనుక అంతఃపురంలోకి వెళ్ళి ఎవడో చూసొచ్చాడు, నాకు కొడుకు పుట్టాడని చెప్పాడు. కొడుకు పుట్టాడని చెప్పి కొడుకులాగే వస్త్రాలంకారం చేశాడు, కొడుకులాగే కేశపాశం, కొడుకులాగే పెంచి పెద్ద చేశాడు. పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గరికి పంపించాడు విలువిద్య నేర్చుకోమని. ఎందుకంటే భీష్ముడిని పడగొట్టడానికి కావాలిగా విలువిద్య, అందుకని ద్రోణాచార్యుల వారు పాఠం చెప్పాలి. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకుంటున్నాడు ఆ పిల్లాడు. యుక్త వయస్సులోకి వచ్చేసింది ఆ పిల్లాడిలా బయట తిరుగుతున్నాడు, కానీ ఈ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చేసింది. అందరూ మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అడుగుతున్నారు. అబ్బాయికి పెళ్లి చేయరా అంటే వాడు అబ్బాయి అయితే కదా పెళ్లి చేయడానికి. ఇప్పుడు అమ్మాయిని ఎలా ఇచ్చి చేస్తాడు? అమ్మాయిని ఇచ్చి చేసిన తర్వాత వీడు అబ్బాయి ఎప్పటికవుతాడో, పరువు వీధిలో పడిపోదు. కాబట్టి ఆయన భయపడ్డాడు. కానీ ఎంతకాలం ఆగుతాడు? మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మా అమ్మాయి ఉంది, ఆ రాజుగారి అమ్మాయి ఉంది, ఆ రాజుగారి అమ్మాయి ఉందని సంబంధాలు వస్తున్నాయి. ఆఖరికి చూసి ఆయన ఏం చేశాడంటే, ఎంతకాలం ఎదురు చూస్తాం, శంకరుడి వరం ఉంది కదా, ఎప్పటికో అప్పటికి మగపిల్లవాడు అయిపోతాడు కదా అని దశార్ణ దేశాధిపతి యొక్క కుమార్తెని తీసుకొచ్చి వివాహం చేసేశాడు. దశార్ణ దేశాధిపతి హేమవర్మ అని ఆయన గొప్ప పౌరుష పరాక్రమవంతుడు. ఆయన కూతుర్ని తీసుకొచ్చి, అంటే ఎలాగో కోడలు అవ్వాలిగా, కొడుకు అవుతాడుగా, ఆ తెచ్చిన సంబంధం ఏదో మంచి సంబంధమే తెచ్చి ముందే చేసేద్దామని పెళ్లి చేసేశాడు. పెళ్లి చేసేసిన తర్వాత మరి ఇద్దరూ కలిసి సంతోషంగా జీవనం చెయ్యాలి కదా. మొత్తానికి తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోదు? తన భర్త పురుషుడు కాడు, తన భర్త స్త్రీ. పురుషుడిలా నటిస్తున్నాడు, వేషం కట్టాడు, ఆయన పురుషుడు కాదు స్త్రీ అని తెలిసిపోయింది. కానీ ఆమె చాలా గంభీరమైన మనస్తత్వం ఉన్నది. ఈ మాట బయటికి వస్తే భర్త పరువు పోతుంది, మామగారి పరువు పోతుంది, అత్తగారి పరువు పోతుంది. వీళ్లతో పోదు. ద్రౌపదీదేవి, పాండవులు, ఇంతమంది, అవతల తండ్రికి తెలుస్తుంది. తండ్రి గుండెలు బాధేసుకుంటాడు, ఇదేమిటి, ఇదేం అన్యాయం, మా అమ్మాయి దొరికిందా ఇలా పెళ్లి చేసుకోవడానికని. ఇదంతా లోకంలో పెద్ద గొడవ కింద చెప్పుకుంటారు, అసహ్యంగా ఉంటుందని ఉగ్గపట్టుకుంది. కానీ ఎన్నాళ్ళు ఉగ్గపట్టుకుంటుందా ఆ రహస్యాన్ని ఆపుకోలేక ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అడుగుతారు కదండి. చిలికెత్తెలు అందులో ఊరుకుంటారా? పుట్టింటి వైపు నుంచి వచ్చిన చిలికెత్తెలకి ఏదో సందర్భంలో అనుమానం వస్తుంది కదా. అందుకని ఆమె తప్పక దాసికి చెప్పింది, ఆయన ఆవిడ అని చెప్పింది. ఆ దాసి ఆపుకోలేకపోయింది. అమ్మో ఇది వెంటనే పుట్టింటికి తెలియాలని హేమవర్మ కబురు చేసింది. మీ అల్లుడు కాడుట, అల్లుడి రూపంలో స్త్రీ ఉంది. హేమవర్మ రాయబారిని పంపించాడు. ఇంత మోసం చేస్తావా? ఇంత మోసం చేసి నా కుమార్తెని కోడల్ని చేసుకుంటున్నానని చెప్పి ఆడపిల్లకిచ్చి పెళ్లి చేశావా? కనీసం నువ్వు మగవాడిగా నిలబడి యుద్ధానికి రా అని కబురు చేశాడు. కాదు, ఎవరు చెప్పారు?
నా కూతురు కాదు కొడుకే అన్నాడు ద్రుపదుడు. ఇది అంత చటుక్కుని తీర్పు చెప్పే విషయమా? అంతఃపురం వరకు పరిమితం ఆ గొడవ. కానీ రాయబారి అనుమానాస్పదుడై వెళ్ళి హేమవర్మకి చెప్పాడు. హేమవర్మ సైన్యంతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ద్రుపదుడు ముఖం చూపించలేక ఏమని ముఖం చూపిస్తాం, ఏమని మాట్లాడతాం, ఏమని యుద్ధం చేస్తాం, యుద్ధానికి బయటికి వెళ్ళలేకపోయాడు. సైన్యాన్ని పంపించి ఒక్కడు గదిలో కోకిలాదేవితో కూర్చుని ఏమిటో శంకరుడు వరమిచ్చాడు, వీడు యవ్వనంలోకి వచ్చినా ఇలాగే ఉండిపోయింది ఆడపిల్ల కింద, ఎప్పటికీ కొడుకు అవుతాడు, ఇది ఎక్కడ గొడవ, పెళ్లి చేశాం అనవసరంగా, హేమవర్మకి తెలిసిపోయింది, యుద్ధం జరుగుతోంది, బయట సైన్యం ఉండిపోయింది, ఇదంతా తల ఎత్తుకోలేకపోతున్నాను, 10 మంది ముందుకు వెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాడు. ఇది వింది కూతురు శిఖండి. అప్పటికి ఆవిడికి పూర్వజన్మ స్మృతి ఎలా ఉంటుంది? తండ్రి చెప్పిన వరం గుర్తుంది. ఏమిటో శంకరుడు వరం ఇచ్చాడు కానీ నేను మగపిల్లాడిని అవ్వలేదు అని చెప్పి, పాపం నాన్నగారు ఇంత బాధపడ్డం కన్నా నేను చనిపోతే మంచిది, ఆత్మహత్య చేసుకుంటానని, రాత్రికి రాత్రి తెల్లవారితే మళ్ళీ యుద్ధం మొదలైపోతుందని కోటకి ఉన్న రహస్య ద్వారం గుండా అరణ్యంలోకి వెళ్ళింది. ఆ వెళ్ళింది ఏం చేసింది? యక్షులలో కుబేరుడి యొక్క అనుచరుడు ఉన్నాడు, ఆయన పేరు స్థూలకర్ణుడు. ఆ స్థూలకర్ణుడు అనేటటువంటి వాడు ఈ ద్రుపదుడి యొక్క ఆశ్రమం ద్రుపదుడి అంతఃపురానికి దగ్గరలో కూతవేటు దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గొప్ప సౌధాన్ని నిర్మించుకున్నాడు. ఆ సౌధం దగ్గరికి వెళ్ళి ఈమె మరణించే ప్రయత్నం చేసింది. ఆ స్థూలకర్ణుడికి తెలిసి ఎవరో ఆడపిల్ల చచ్చిపోతోందంటే గబగబా బయటికి వచ్చి, ఎందుకమ్మా చచ్చిపోతున్నావు, ఏం ఆపద వచ్చింది అన్నాడు. ఆమె ఏడుస్తూ తన కథ అంతా చెప్పింది. నాకు ఇలా శంకరుడి వరం ఉంది కానీ పురుషుణ్ణి కాలేకపోయాను, స్త్రీగానే ఉండిపోయాను, తండ్రి తలెత్తుకోలేకపోతున్నాడు, అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆయన అన్నాడు, నీకు ప్రస్తుతానికి ఏమిటి సమస్య? ఓ 10 రోజులు మగవాడిగా కనపడితే చాలు కదా, ఓ 10 రోజులు మగవాడి అయ్యావు అనుకో, మీ మామగారు ముందు నమ్ముతారు నువ్వు మగాడివని, యుద్ధం ఆగిపోతుంది, మీ నాన్నగారి పరువు నిలబడుతుంది. మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు మీ మామగారు? ఓ 6 రోజులు ఉంటారు, అంతే కదా, అంతకన్నా ఉండరు కదా, ఆయన రాజ్యం వదిలేసి ఇక్కడ కూర్చోడుగా. ఓ 10 రోజులు నువ్వు మొగాడయ్యే అవకాశం ఇస్తాను, 11వ రోజున మళ్ళీ ఆడదానం అయిపోతాం. కాబట్టి ఈ 10 రోజులు ఎలా మగవాడిని అవుతానంటావేమో, నా మగతనం నీకు ఇచ్చేస్తాను, నీ ఆడతనం నేను తీసుకుంటాను, మన ఇద్దరం ఇలా మార్చుకుందాం, నేను ఎక్కడికి వెళ్ళను, అంతఃపురంలో కూర్చుంటాను. ఆడదాన్ని బయటికి వెడితే తెలిసిపోతుంది కదా, ఇది స్థూలకర్ణుడు స్త్రీ అయిపోయాడని చెప్పుకుంటారు కదా మళ్ళీ, అందుకు నేను లోపల కూర్చుంటాను, నువ్వు బయట తిరుగు, నేను మగవాడిని అని చెప్పిన తర్వాత అందరూ శిఖండి మగవాడంటారు. 11వ రోజున నిశ్శబ్దంగా రా, మళ్ళీ నా మగతనం నాకు ఇచ్చేయి, నీ ఆడతనం నువ్వు ఇచ్చేసుకో. మళ్ళీ ఎవరో అస్తమానం సాక్ష్యాలు అడుగుతారు, గొడవల సమస్య. నా పురుషత్వము గైకొని వేయిపోయి దశార్ణపతికి వెలయించిన మీ ఆపదలు తొలగిచన పొడసూపుము 10 నాళ్ల ఎంత సునృతమొప్పన్. 10 రోజుల తర్వాత మాత్రం వెనక్కి వచ్చి మళ్ళీ నువ్వు నాకు చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చేసేసి నా మగతనం నాకు ఇచ్చేసి నీ ఆడతనం నువ్వు తీసుకుపో అన్నాడు. ప్రస్తుతానికి గట్టెక్కిపోతాను అంతే చాలు. స్థూలకర్ణుడు ఆమెని పురుషుణ్ణి చేశాడు, స్థూలకర్ణుడు స్త్రీ అయిపోయాడు. వాళ్ళకున్న శక్తులు అటువంటివి, వాళ్ళు యక్షులు. ఈమె పురుషుడయ్యాడు కాబట్టి సంతోషపడిపోయి అంతఃపురంలోకి వెళ్ళింది. వెళ్ళి నాన్నగారు నేను మగవాణ్ణి, అమ్మ సమస్యలన్నీ తీరిపోయి అని చెప్పి, యుద్ధం ఎందుకు బియ్యం కొండి లోపలికి రమ్మని బావగారు రండి అన్నాడు. ఏదో గొడవలు పడ్డారు, మొత్తానికి శిఖండి పురుషుడే అని హేమవర్మ నమ్మాడు. నమ్మి అల్లుడు స్త్రీ అనుకున్నాను, ఏమిటో ఎవరో చెప్పారు, బావగారు ఏమనుకోకండి, ఏమిటో ఇలాంటి కారణాలకి యుద్ధాలు ఏమిటి, బయట ఎంత పరుగు పోతుంది, నాకు చాలా నమ్మకం కలిగింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మా రాజ్యానికి, మీరు ఏమనుకోకండి అన్నాడు. యక్షుల యొక్క అధిపతి కుబేరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి విహారం చేస్తూ నిలబడి, ఒరే స్థూలకర్ణుడు నాకు నమస్కారం చేయడానికి బయటికి రాడే, యక్షుల అధిపతిని కుబేరుణ్ణి, నేనే వచ్చినా వాడు ఎందుకు రాడు రా అన్నాడు. ఇవి ఇంత అధిక్షేపణ, ఇంత వ్యగ్రతతో ప్రవర్తిస్తాడా, ఎందుకు రాడు అని అడిగారు. అయినా రాడే, ఎందుకు రాడని ఆశ్చర్యపోయి కుబేరుడి దగ్గర ఉన్నటువంటి కొంతమంది భటులు అంతఃపురంలోకి వెళ్ళారు. ఆయన సిగ్గుపడుతూ అన్నాడు, ఏమనుకోకండి, నేను ఆడదాన్ని అయిపోయాను, నేను ఇప్పుడు కుబేరుడి దగ్గరికి వచ్చి ఆడదానిగా నిలబడితే ఇలా ఏమిట్రా, ఇలా ఎట్టి ఉపకారాలు ఏమిట్రా అని కుబేరుడు నింద చేస్తాడేమో అని భయపడి నేను రావట్లేదన్నాడు. అసలు ఆడదైపోవడం ఏమిట్రా, రమ్మనవండి అన్నారు కుబేరుడు. అంటే స్థూలకర్ణుడు సిగ్గుపడుతూ వచ్చి నిలబడి, అయ్యా ఏమనుకోకండి అని మాట కూడా పోనీ చెప్పలేదు, చెప్పకుండా ఏం చెప్తే ఏమవుతుందో అని ఏమీ చెప్పకుండా సిగ్గుపడుతూ అలంచుకునించున్నాడు. కుబేరుడికి చూసి ఒళ్ళు మండింది.
ఏమిటి యక్షుడేమిటి, పురుషుడేమిటి, వీడి స్త్రీ అయిపోవడం ఏమిటి, మాట్లాడేమిటి, బయటికి రాడేమిటి, ఈ అంతఃపురం వీడి వల్ల ఇంకా యక్షజాతి గౌరవం ఏం నిలబడుతుంది అని, ఇప్పుడు నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు, ఎందుకు ఆడదాని అయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు శాశ్వతముగా ఆడదానిగా ఉండిపో అన్నాడు. అనగానే ఆయన బేరపడ్డాడు. అని పక్క వాళ్ళని చెప్పండిరా బాబు సార్ అన్నాడు. అనగానే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా ఇక్కడికి వచ్చి ఒక ఆడది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఉపకారం చేయబోయాడు పాపం, 10 రోజులు మగతనం ఒప్పించాడు, 11వ రోజున మళ్ళీ యక్షుడైపోతాడు, మగవాడైపోతాడు, చటుక్కుని మీరు ఇలాగే ఉండిపో అన్నారు. ఇప్పుడు ఎలా మీ శాపం అడ్డొచ్చింది అన్నారు. అంటే కుబేరుడు ఆలోచించి, వీడు ముందు మాట్లాడద్దురా, మరి వీరేం శంకరుడి యొక్క వరం పనిచేస్తోంది అక్కడ, వీడు ఏమీ మాట్లాడకుండా నించుంటే నాకు చీకాకు వచ్చింది, శాపం ఇచ్చాను, వీడు మాట్లాడద్దు ముందే, చిన్న సవరణ చేస్తాను, శిఖండి బ్రతికున్నంత కాలం వీడు ఆడదే, శిఖండి మరణించగానే వీడు మళ్ళీ పురుషుడు అవుతాడు అన్నాడు. 11వ రోజున శిఖండి వచ్చాడు. వచ్చి, అయ్యా సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి చాలా కృతజ్ఞతలు, నా పురుషత్వాన్ని మీరు తీసుకుని మళ్ళీ నా స్త్రీత్వాన్ని నాకు ఇచ్చేసేయండి అన్నాడు. నువ్వు పాపం చాలా చెప్పిన మాట ప్రకారం వచ్చేసావు, కానీ నాకే శాపం వచ్చేసిందిరా, నువ్వు బ్రతికున్నంత కాలం నేను స్త్రీని, కాబట్టి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడో అప్పుడు చచ్చిపోతావుగా, చచ్చిపోయాక నేను మగాడిని అవుతాను పో అన్నాడు. నీ అదృష్టం అలా కలిసి వచ్చింది, నిన్నెందుకు నిందించడం, వెళ్ళిపోమన్నాడు. అంటే ఈ శిఖండి బయలుదేరి అంతఃపురానికి వచ్చాడు. ఇది కర్ణాకర్ణిగా అందరికీ తెలిసిపోయింది. ఇది శంకరుడి వరం. శిఖండి కేవలం భీష్మవరణానికే ఆడదై పుట్టి మగవాడైంది. ఇప్పుడు ఇది తెలిసి ద్రుపదుడు యుద్ధంలో భీష్మాచార్యుల వారి ముందు నిలబడినప్పుడు బాణప్రయోగం చెయ్యాలి కదా, కాబట్టి గొప్ప అస్త్రబలం ఉండాలి, శస్త్రబలం ఉండాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ద్రోణాచార్యుల వారి దగ్గర బాగా విలువిద్య నేర్చుకోమని పంపించాడు. భీష్ముణ్ణి చంపడానికి పుట్టాడని తెలిసి ద్రోణుడు పాఠం చెప్పాడు, భీష్ముడు వద్దని చెప్పలేదు. అది వాళ్ళ ధర్మ నిరతి. వాడు క్షత్రియుడు, ద్రుపదుడి కొడుకు, వాడు అర్హుడు విలువిద్య నేర్చుకోవడానికి. నేనెందుకు కాదనాలి, భీష్ముడు అడ్డగించాలి. ద్రోణుడు భీష్ముడిని చంపడానికి నీకు నేను పాఠం చెప్పనా అని చెప్పకుండా ఉండవా, భీష్ముణ్ణి చంపడానికి పుట్టిన శిఖండికి పాఠం చెప్పాడు, తనని చంపడానికి పుట్టిన దృష్టజుమ్నుడికి పాఠం చెప్పాడు. అది ఆ గురుస్థానాల యొక్క గౌరవం. గురువుని పిలిపించుకోవడం అంటే అదిగో అంత సమర్థత ఉండాలి. వాళ్ళు గురువులంటే మహానుభావులు. అంత త్యాగనిరతితో అలా నిలబడ్డాడు ద్రోణుడు, అలా నిలబడ్డాడు భీష్మాచార్యుడు అని చెప్పి భీష్ముడు ఒక నియమం చెప్పాడు. యుద్ధభూమిలో స్త్రీ పేరు పెట్టుకున్న పురుషుడైన, స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినవాడైన నాకు ఎదురుగుండా వచ్చి నిలబడితే అటువంటి వాడితో నేను యుద్ధం చెయ్యను. నేను యుద్ధం చెయ్యను కాబట్టి అవతలవాడు బాణప్రయోగం చేస్తే నా శరీరం పడిపోయినా కూడా నేను దాని గురించి విచారించాను. కాబట్టి శిఖండి కానీ యుద్ధానికి వచ్చి నా ఎదురుగుండా నిలబడితే శిఖండి వేసిన బాణాలు నాకు పువ్వులు తగిలినట్టు తగులుతాయి. వాడి బుర్రవాడు నన్నేం చంపుతాడు, వాడు చంపలేడు. కానీ శిఖండిని ముందు పెట్టి అర్జునుడు వెనక నుండి బాణప్రయోగం చేస్తే అవి పిడుగులు. ఆనాడు నేను రథం నుంచి డుళ్ళి కింద పడిపోతాను. అప్పుడు నన్ను ఇక శరీరము విడిచిపెట్టిన వాడి కిందే లెక్క. అంటే మరి అపశయ్య మీద పడిపోయాడుగా, స్వచ్ఛంద మరణం, తనంత తాను వదిలిపెట్టేయాలి. కాబట్టి శిఖండి నా మరణమునకు కారణము. అంబక పగపట్టి ఇటువంటి గొప్ప తపస్సు చేసి ఈ స్థితిని పొంది ఇటువంటి వరాన్ని పొందింది అని చెప్పుకుని శిఖండి తన మరణం కోసమే అంబ ఇంత పగపట్టిందని తెలిసినా మహానుభావుడు మాత్రం ఎన్నడూ శిఖండిని ఏమీ అనకుండా యుద్ధభూమిలో శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడిని బాణప్రయోగం చెయ్యమనండి అని చెప్పుకున్నవాడు భీష్ముడు. తాత ఎలా మరణిస్తావని అడిగింది. అంతటి మహాధర్మాత్ముడు. నిష్కారణంగా పగపట్టిన ఒక స్త్రీ కథ ఎన్ని మలుపులో తిరిగిపోతే చిట్ట చివరికి ఆమె శిఖండిగా మారి భీష్ముణ్ణి చంపడంలో కృతకృత్యురాలయ్యింది. ఈ విధంగా అంబ యొక్క ఉపాఖ్యానం పూర్తయింది. మహానుభావుడు చిత్రాంగదుడు మరణించాడు. విచిత్ర వీర్యుడు అంబికని అంబాలికని వివాహం చేసుకున్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే తనువు చాలించాడు. తదనంతరం దేవరన్యాయంతో వ్యాసుల వారి వలన ఈ అంబిక అంబాలిక ఇద్దరు ధృతరాష్ట్రుణ్ణి పాండురాజుని కన్నారు. ఆ ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు. భీష్ముడు ఆ వంశ సంరక్షకుడుగా ఎంతో సంతోషాన్ని పొందాడు. కానీ ఇంతలో మళ్ళీ ఒక పిడుగుపాటు సంభవించింది. వేట కోసం వెళ్ళినటువంటి పాండురాజు కిందమముని యొక్క శాప కారణంగా
మాద్రియందు అనురక్తిని పొంది మరణించాడు. మరణిస్తే ఆ మాద్రి పాండురాజుతో పాటుగా సహగమనం చేసింది. దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత ఆనాడు ఉన్న న్యాయంతో 5 కుమారుల్ని పాండురాజు పొందాడు. వాళ్లే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి కుంతీదేవి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అని ఆలోచించి వీళ్ళకి రాజ్యాధికారం నిలబడాలి అంటే అక్కడ భీష్ముని వంటి ధర్మాత్ములు ఉన్నారు కనుక నేను ఈ పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికే వెళ్ళిపోతానని మునులను తోడు తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. మహానుభావుడు భీష్ముడు ఎదురొచ్చి ఆ పిల్లలకి స్వాగతం పలికి, కుంతికి స్వాగతం పలికి ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ వచ్చాడు. దుర్యోధనుణ్ణి ఎంత ప్రేమగా ఎత్తుకున్నాడో ధర్మరాజుని అంత ప్రేమగా ఎత్తుకున్నాడు. తన కళ్ళ ముందు వంశం పెరుగుతుంది అనుకుంటే ఇన్ని వైక్లభ్యాలు ఏర్పడుతున్నా తట్టుకుని ధర్మం కోసమే నిలబడి ఆ వంశ సంరక్షణం చేస్తూ జీవితాన్ని అంత త్యాగమయంగా గడిపిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.